జిల్లా కలెక్టర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం లేదు అన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు సీఎస్ అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలుంటాయి. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలుంటాయి. మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలుంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖల వారీగా మొత్తం 10 థీమ్స్ తో 99 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉండిపోతున్నాయి. మొదటిది పరిసరాల పరిశుభ్రత అండ్ పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్. 2 ఆరోగ్యం. 3 అరైవ్ అలైవ్. 4 సంక్షేమం. 5 పిల్లల భద్రత, డ్రగ్స్ కి అడ్డుకట్ట. 6 రైతు సంక్షేమం, వ్యవసాయం. 7 విద్య. 8 యువత, క్రీడలు. 9 మహిళలు. 10 పర్యావరణం. సో ఇలా 10 థీమ్లతో కార్యక్రమాలు చేపట్టబోతోంది తెలంగాణ సర్కార్.